నేను ఆల్రెడీ ఐరన్ చేసుకున్నాను. ఇలా ఉంటుంది కదా, ఫస్ట్ సెకండ్ ఇలా 2-3 ఫోల్డింగ్స్ చేసుకున్నాను. ఓకేనా? ఓకే. దారం సెట్ అయిందా? కనిపిస్తుంది కదా? స్ట్రైట్గా రావాలంటే ట్రిక్స్ ఉంటుంది అని చెప్పారు. స్టిక్స్ ఏమి ఉండదు, ఎక్స్పీరియన్స్ ప్రాక్టీస్ ఉండాలి. సార్ దానికి ఏదో ఉంటుంది కదా సార్, రౌండ్ సర్కిల్ ఉంది అక్కడ మిషన్ దగ్గర పెట్టుకునేది సార్, అది వేస్తే తిన్నగా లాగేస్తుంది సార్. అలా ఏమి ఉండదు. అది అటాచ్మెంట్ ఉంటుంది, ఇన్స్టాలో దొరకదు. దొరుకుతాయి. చూడండి, బటన్స్ పట్టి కాజా పట్టి నేను ఎలా తీసుకున్నాను. ఫస్ట్ ఇలాగా ఐరన్ చేసుకుని అతికించుకొని మళ్ళీ ఇలాగ ఫోల్డింగ్ చేసుకున్నాను. ఓకేనా? ఇది ఎలా అతికించాలనేది మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను నేను. ఇలాగా అటువైపు భావించి ఇటువైపు భావించి స్టిచ్చింగ్తో మనం స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా? అర్థమైందా? థ్రెడ్ అయితే కనిపిస్తుంది. మరి బాగుందా? పర్లేదు సార్. పర్లేదా? లుక్ వస్తుంది. స్టిచ్చింగ్ చేస్తే అసలు థ్రెడ్ కనిపించకూడదు. బాగుందా థ్రెడ్? డిఫరెంట్ టైం సార్. దూరం నుంచి కనిపించట్లేదా? ఎర్ర కలర్ కనిపిస్తుంది దారం మీకు ఆడైనా అలా ఫిక్స్ అయిపోవాలి. దాన్ని కనిపిస్తుంది, చిన్నగా కనిపిస్తుంది. ఇప్పుడు పాకెట్ చూడండి, పాకెట్ ఆల్రెడీ ఐరన్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది ఎప్పుడో రాజ్యంలో కటింగ్ చేసి అలా పెట్టేశాను. స్టిచ్చింగ్ టైం దాకా అలా పక్కన పడేసాను. ఈరోజు వచ్చింది ప్రాక్టీస్. మనసులో బాగా చూపిస్తాను సార్. ఏంటో అర్థం కాదు. నేర్చుకుని స్టూడెంట్ నా సర్టిఫికెట్ దగ్గర అని చెప్తే మనసులో కాకి అవునా? కుట్టేస్తారా? రండి కుట్టేయలేదు. సరదాగా నెక్స్ట్ నేర్చుకున్నాక చెప్పండి సార్. ఖచ్చితంగా. ఓకే సార్, నేను కొడతాను. ఇంకా కొట్టలేదు. ఇలాగా ఇప్పుడు పాకెట్ నేను ఎక్కడ ఏమని చెప్పాను? ఇదిగోండి, స్ట్రైట్గా కానీ ఒక ఇక్కడి నుంచి అయితే ఓకేనా? 2.5 2.25 కానీ సరిపోతుంది. ఇది చూడండి బాగా, ఈ చెస్ట్ అనేది ఇక్కడికి ఎక్కువ ఎవరిదైతే ఉందో వాళ్ళకి 2.5 కానీ పెట్టేసి, కొంచెం మీడియంగా ఉంది అనుకోండి 10 ఇంచులు కానీ 11 ఇంచులు కానీ అలాగా 2 ఇంచులు తీసుకుంటారు. 12, 13 అలా వెళ్ళిపోతుంది కదా. 2.5 3 వేసేయండి. ప్రాబ్లం. కొన్ని మిషన్లు ఎలా ఉంటాయంటే స్పీడ్ కంట్రోల్ ఉంటాయి. మనం బటన్ నొక్కితే ఎంత స్పీడ్గా ఉందో అంతే స్పీడ్ అవుతుంది. నువ్వు కింద ఎంత యాక్సిలేటర్ దొక్కు పూర్తిగా స్పీడ్గా అయితే వెళ్ళదు. ఇది
హై స్పీడ్ అని కాదు, Uncontrolled స్పీడ్ పట్టించండి సార్. ఇది స్పీడ్ కంట్రోల్ లేదు. లేదు, వితౌట్ కంట్రోల్. జాగ్రత్తగా చూసుకొని కొట్టుకుని ఉండాలి. ఆ కొంచెం దానికి కూడా తొక్కినాం అనుకో యాక్సిలేటర్ దీనికి వచ్చేసి పడుతుంది. అలాగే అప్పుడు ఇక్కడ మళ్ళీ కుట్టాడు, టైం వేస్ట్ అయింది. హైదరాబాద్ అలాగే 2 కుట్ల కోసం మనం మొత్తం తొక్కినాం అనుకో మొత్తం వచ్చేస్తుంది. ఇది మనకి ఓకే. ఓకేనా? బటన్స్ బట్టి కాజా బట్టి అయిపోయింది సార్. నెక్స్ట్ ఏం ఉండాలి? షోల్డర్. షోల్డర్ అటాచ్. ఇది బ్యాక్ పార్ట్ కదా. అవును సార్. చూడండి, ఇది బ్యాక్ షోల్డర్ ముక్కలు 2. సరిగ్గా రాలేదా? స్టిచ్చింగ్ సరిగ్గా రావాలి కదా. కింద మాడవచ్చు. చూడండి, పైన సరిగ్గా రాకపోతే ఏం చేయాలి? లూజ్ చేయాలి. కింద బాగా రాకపోతే టైట్ చేయాలి. ఇది టైట్ చేసిన లూజ్ చేసినప్పుడు సరిగ్గా రాలేదనుకోండి, అప్పుడు బాబిన్లో ప్రాబ్లం ఉంది. బాబిన్ తీసి ఒక చెస్టింగ్ చేసుకొని మళ్ళీ ఫిట్టింగ్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఒక షోల్డర్ వేయండి, దాని మీద మళ్ళీ బ్యాగ్, దానిపైన ఇంకోటి షోల్డర్, ఇది అటాచ్ చేయాలి. 3 ఈ ఫ్రంట్, ఈ 2 ఫ్రంట్ తయారు చేయడం, బ్యాక్కి షోల్డర్ అటాచ్ చేయడం అంతవరకు బాగానే అర్థమైంది అందరికీ. అవును సార్. ఈ షోల్డర్ ముక్కలకి ఫ్రంట్లో అతికించడం మెంటల్కి పోయింది. అవును సార్. అవును సార్. ఎటు నుంచి ఎటు తిప్పినావో మాకు ఏం అర్థం కాలేదు. చెమకల కన్నాలు అయిపోయింది. ఇది మాకు కన్నాలు అయిపోయింది. ఇలాగా మళ్ళీ తిరిగేసి పైన ఇంకో స్టిచ్చింగ్. లైట్లు అన్నీ వేసారా? 2. ఏది మీకు కనిపిస్తుంది కదా? కనిపిస్తుంది. అయితే నాకు ఇలాగా కరెక్ట్ చేసుకోండి స్టిచ్చింగ్. ఇప్పుడు చూడండి ఎలా ఫ్రంట్లో అతికిస్తాను. ఇప్పుడు ఒక షోల్డర్ ఇలా వదిలేసేయండి, ఓకేనా? ఓకే సార్. ఇలా పెట్టుకోండి, అర్థమైనా? ఇలా చిన్న పిచ్చి చెప్తాను. ఇది ఫస్ట్ పాకెట్ తీసుకొని ఇలా రివర్స్ చేయాలి ఇటువైపు, పైన వైపు, ఓకేనా? లెఫ్ట్ సైడ్ చూడండి. ఫస్ట్ ఇది స్టిచ్చింగ్ చేసేయండి, ఇలా ఇలా సమానంగా పెట్టుకొని ఇది స్టిచ్చింగ్ చేసేయండి. ఇలా అర్థమవుతుందని చెప్పేది. ఇలా ఓపెన్ ఇంకోటి తీసుకోండి, బటన్స్ పట్టి ఇది ఇటువైపు బాగా చూడండి. సింగిల్ వైపే నేను వేస్తున్నాను, డబల్ పెట్టి వేసి వేయలేదు. మళ్ళీ మీరు 2 సమానంగా పెట్టి వేసారనుకోండి అంతే,
మళ్ళీ చెప్పాలి. డైరెక్ట్ కేసెస్ కూడా ఇంకంతే. ఓకేనా? ఇప్పుడు అర్థమైందా మీకు? అవును సార్. ఇప్పుడు ఇవి కదలవు ఇంకా. మీరు కుట్టేసుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి ఈజీగా. ఇప్పుడు తీసుకోండి, కింద కనిపిస్తుందా ఇంకోటి? ఇదంతా ఇలా తెచ్చేయండి ఇలాగా. అంటే ఇది పెద్ద పెద్ద చుక్క కాబట్టి ఈజీగా ఉంటుంది నాకైతే. చిన్న చుక్కలు కష్టం నాకు తెలుసు. అవును సార్. కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఇలా వేసేయడం ఇంకా. ఓకేనా? అంత ఈజీ అయితే కాదు. అంత చిన్న చుక్కలు లోపలికి మామూలు నేనైతే పెద్ద చుక్క కుట్టి ఈజీగా కుట్టేస్తున్నాను సారు. మాకు చిన్న చుక్కలు ఇచ్చారు, ఇవి తిరగడమే లేదు. అలాగే ఓకేనా? చూడండి, ఇది ఇలాగా ఫస్ట్ నేను ఇలాగా ఫోల్డింగ్ చేసి కుట్టాను ఇలాగా. ఇది ఇలా పట్టుకోండి రెండు ఇలా కిందకి వేసి. ఈ ఫోల్డింగ్ అంతా ఇలా సెంటర్లో ఉండాలి. ఓకేనా? అర్థమవుతుందని చెప్పేసి సరే ఇస్తాను. నేను ఏం చేశాను, ఈ షోల్డర్ ముక్క కిందికి అనేసి ఇవి రెండు ఇలా అటాచ్ చేసి కుట్టుకున్నాను. ఇది తీసుకోండి, ఇది ఇలాగా. ఇంకోటి ఇక్కడ కింద ఉంటుంది పీసు. ఓకేనా? తీసిన దీన్ని మొత్తం ఇలా సెంటర్లో వేసాను. ఇలా సెంటర్లో వేసేసి ఈ రెండు కలుపుకుంటాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ కుట్టు ఉంది కదా, నేను ఇప్పుడు ఇటువైపు కుట్టామా ఇటువైపు కుట్టామా? కొద్దిగా లోపలికి వెళ్ళాలి సార్. కొద్దిగా లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే బయట కుట్టాను అనుకో, ఈ కుట్టు బయట కనిపిస్తుంది. అప్పుడు చూడటానికి అసలు ఏం బాగోదు. అర్థమైందా? ఈ కుట్టు ఇటువైపు కుట్టాలి. ఓకే, ఓకే. ఇలా లాగేసి వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్కి వేసుకొని లాగేది. ఓపెన్ చేసి కట్ చేస్తేనే ఇక్కడ అయిపోయింది. ఏమాత్రం రాంగ్ చేశాను అనుకోండి, ఇక్కడ తెగిందా పుష్. కాబట్టి దారం కట్టేటప్పుడు కొంచెం ఏమైంటుందా? ఇప్పుడు ఏం చేయాలి? ఫ్రెండ్స్ కుట్టాలి సార్. ఏమైంటుందా? నాంచే కదా. అయిపోయింది. నిన్న చూశాను చేతి పట్టులు ఒక్కొక్కరు ఒక రేంజ్లో పుట్టినారు. ఆ పెన్సిల్ ఇవ్వండి. స్ట్రైట్ వేసుకొని చిన్న పీసులు ఉన్నాయా? 1 అర్థమైందా? ఇక్కడ వేసుకోండి ఈ రైట్ రాంగ్. మళ్ళీ మీరు ఇక్కడ ఒక రాంగ్ వేసి ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇక్కడ రాంగ్ వేసిన రెండు ఒకే వైపు గణేశేఖర్. ఓకేనా? ఇది ఒకటి మొత్తం తీసి ఇలా ఇప్పుడు చూడండి నేను ఎలా చేసుకున్నాను. చిన్న పీసులాగా స్ట్రైట్గానే ఉన్నాయి రెండు పీసులు. దీని షాక్ ఏమవ్వదు. ఒకటి రెండు అంటే కొంచెం స్టిచ్చింగ్ చేయడానికి కొంచెం ప్లేస్ ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకోండి. లేదా ఫోల్డింగ్ చేసినా పడిపోతాయి అలా. లేదా ఈ పక్కన వేసి నార్మల్ స్టిచ్చింగ్ ఏమంటే చేసిస్తాను. అలా చేయమంటారా? ఫినిషింగ్ కూడా బాగుంటుంది. డైరెక్ట్ అటాక్ చేస్తాం. పెట్టేటప్పుడు వేరేగా పని కూడా అయిపోతుంది. డైరెక్ట్ ఏమో అటాచ్ చేయాలి, అది స్టిచ్చింగ్ చేస్తుంది. చూడండి, ఇది చేతి పట్టీలు ఎలా కట్ చేసుకోండి. వెడల్పు అయితే 2 ఇంచులు 2.5 కానీ కట్ చేసుకోండి. 2.5 కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి కరెక్ట్ సమానం వేసుకోండి. కింద ఇక్కడి నుంచి పైకి 1.5 తీసుకోండి. ఎవరికైనా కానీ 1.5 తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది కదా ఇది, అలా కట్ చేస్తాను సరిపోతుంది కదా. ఇప్పుడు ఎక్కడికైతే ఈ మార్కింగ్ ఉందో మన కటింగ్ ఉందో
కటింగ్ దగ్గరికి మనం ఇలా అంతే. ఎందుకంటే ఈ కటింగ్ అటువైపు ఫ్రీగా తిరగడానికి, మనం కుట్టినప్పుడు అటువైపు తిరగాలి కదా, అటువైపు ఫ్రీగా తిరగడానికి ఈ కటింగ్. రెండు డివైడ్ చేసుకోండి. మనం నేనేం చేసినా రెండు ఒకటే కుట్టేసాం, అలా డివైడ్ చేసుకోవాలి కదా. చూడండి క్రాస్ కటింగ్ ఎలా ఉందో, ఇలా గెలిపి ఇలా రావాలి. కొంతమంది ఇలా స్ట్రైట్గా వెళ్తున్నారు, లేకపోతే కొంతమంది ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా పైకి వెళ్తున్నారు, కొండలాగా ఇలాగా. ఎవరు అలాగే తర్వాత పక్కనే కూర్చుంటారు మళ్ళీ. చూడండి రాంగ్. ఫస్ట్ ఏది తీసుకోవాలి హ్యాండ్, ఫస్ట్ ఏ హ్యాండ్ తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి. నేను ఏం తీసుకున్నాను ఫస్ట్ చిన్నది, ఫస్ట్ ఇది హోల్డింగ్ చేస్తున్నాను. మీరేం చేశారు, ఫస్ట్ ఇది తీసుకున్నారని ఫస్ట్ ఇది తీసుకున్నారు. సార్ ఏంటో ఇది ఫస్ట్ హోల్డింగ్ చేసి అంటే ఎలా హోల్డింగ్ చేసి అర్థం కాలేదు. ఇది తిప్పి దీన్ని ఇక్కడ నుంచి ఓకే ఈజీగానే హోల్డింగ్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇలా హోల్డింగ్ చేసి ఇలాగా ఇక్కడ నుంచి ఇలా కుట్టేశారు, దారం తెప్పేశారు. మళ్ళీ ఇక్కడ మళ్ళీ వేరే దారం ఎక్కించారు. ఫస్ట్ ఇది తీసుకోవద్దు మీరు ఎప్పటికీ, అర్థమైంది మీకు? ఫస్ట్ ఇది తీసుకోండి హ్యాండ్. ఎప్పుడైతే రాంగ్ చిన్నది ఉందో మనకి ఇది రాంగ్, మనకి ఇటువైపు చిన్నది, ఈ చిన్న పీస్ లేదు కదా, ఇటువైపు అయితే ఇది ఉంది. ఈ హ్యాండ్ తీసుకోండి ఫస్ట్. సార్ 1 2 పెట్టుకున్నా ఈజీగా ఉంటుంది సార్. అదే మార్క్ 1 2 1 ప్లస్ 2 ఇలా పెట్టుకున్నా బాగుంటుంది సార్. ఇటు సైడ్ 1 సార్, ఫస్ట్ 1 సైడ్ సార్ 2 సార్ గుర్తుకుంటుంది కదా సార్. ఫస్ట్ ఈ చిన్న వైపు ఇది తీసుకోండి, హోల్డింగ్ ఏ కరెక్ట్ పోయిందా? సిక్స్ అక్కడ ఫెయిల్ అవుతుంది కదా. చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకోండి, తీసుకొని ఎక్కడ వేసాను నేను, ఇలా వేసాను ఇలాగా అంతేనా? ఇక్కడ సమానంగా ఉన్నట్టు ఇలా తిప్పండి, మిషన్ ఇలా తిప్పాలి, ఇలా కొంచెం ముందు కుట్టండి, మళ్ళీ ఇలా స్టైల్గా కుట్టండి. అంతేనా? ఇప్పుడు దారం నెప్పది ఇంకో హ్యాండ్ తీసుకోండి, ఇంకో హ్యాండ్ తీసుకుని ఇలా స్ట్రైట్ చూసారా ఎదురెదురు వచ్చే దగ్గర. ఇప్పుడు నేను ఇక్కడ ఫోల్డింగ్ చేయాలా ఇది చేయాలా? చేయాలి. ఓకేనా? ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా తిప్పుకొని ఇది ఫోల్డింగ్ చేస్తాం. మీరు ముందుగానే ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసి మళ్ళీ ఇది కుట్టుకొని ఎందుకు తలనొప్పి కదా అంతా, ఈ ఐడియా ఫాలో అయిపోయి ఈజీగా. ఇప్పుడు కొంతమంది ఇవేమో రెండు బాగానే అటాచింగ్ చేశారు, ఇలా అటాచింగ్ చేసి వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే ఇలాగా ఇటువైపు బాగానే తిప్పారు, కరెక్ట్ తిప్పారు, ఇంతవరకు కరెక్ట్ చేశారు. ఇప్పుడు ఏం చేసినారు, డైరెక్ట్గా ఇలా హోల్డింగ్ చేసి ఇది ప్రాసెస్ ఇలా మీరు చేశారు, ఇంకా చాలా మంది చేశారు ఇలానే. ఇది రాంగ్ అన్నమాట. ఏం చేయాలి, ఇలా కుట్టిన తర్వాత కొంచెం ఫోల్డింగ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు ఇలా చేశారు అని చెప్పేసి ఎందుకు చెప్తున్నాను నేను, కావాలని. ఓకేనా? ఇలా చెప్తేనే కదా ఏది రాంగ్ ఏది కరెక్ట్ అనేది మీకు అర్థమవుతుంది. చూడండి ఇటువైపు సరిగ్గా తిరగలేకుంటే ఇక్కడ కొంచెం కట్ చేసుకోండి, పర్వాలేదు. ఇప్పుడు ఈ ఈ ఫోల్డింగ్ అనేది ఈ కుట్టు దగ్గరికి రావాలి, మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేది. ఓకేనా? చూడండి ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఏం కదా సార్ పెద్దదే కదా.
కావాలంటే ఇంకా కొంచెం లోపలికి ఫోల్డింగ్ చేసేయండి. కరెక్ట్గా ఈ స్టిచ్చింగ్ దగ్గరికి మనం ఫోల్డింగ్ చేయాలి. మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేయాలి. అర్థమైనా? స్టిచ్ కనబడదు. ఆ స్టిచ్ కనపడకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇలా ఈ డైమండ్ అనేది ఇలానే పెట్టాలని రూల్ ఏం లేదు, ఎక్కడ లేదు రూల్. ఇలా స్ట్రైట్గా వేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది రాని పక్షంలో స్ట్రైట్గా వేసేయండి. అలాగని మరి ఇది ట్రై చేయకుండా ఉంటుంది. ఇది ఇలా స్ట్రైట్గా ఫోల్డింగ్ చేయడం ఈజీగా ఉంది తింటారా అని చెప్పేసి దాన్ని పర్ఫెక్టింగ్ చేయండి. ఫోల్డింగ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి రెండుసార్లు ప్రాక్టీస్ కస్టమర్కి ఏం తెలుసు ఇవన్నీ ఇలా తెలియదు కస్టమర్. ఇక్కడేంటి ఇలా క్రాస్ మార్చలేదు, ఇలా స్ట్రైట్గా మార్చినావు. కాకపోతే మనం మన వర్క్ మనం చేయాలి. మొత్తం కుట్టేద్దునా? లేదు సార్ ఇలాగా ఇందాక పోయిన అతనికి బటన్స్ కూడా తీసుకొని రా అని చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సర్లేండి, ఈవినింగ్ వెళ్తాను కదా. ఓకేనా? ఇప్పుడు కొంతమంది ఏం చేశానంటే ఇది ఉంది కదా, ఇటువైపు హోల్డింగ్ చేశాను. ఇటువైపు చేయకూడదు. మనం ఏ వైపు అయితే పట్టి కుట్టామో ఇటువైపే చేయాలి, నార్మల్ వైపే చేయాలి, రివర్స్లో చేయకూడదు. మీరు ఏమేమి చేశారో అన్నీ గుర్తుంటాయి నాకు. ఇలా క్లాస్లో అన్నీ బయట వస్తుంటాయి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? అర్థమైంది కదా? ఇంకోటి, ఇప్పుడు నేను ఇది ఇలా కొట్టుకున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ వచ్చి దీన్ని జాయిన్ చేసుకున్నాను. ఇది ఇటువైపు ఇలా తిప్పుకున్నాను. చేతి పట్టులు బాగా గమనించండి. చూడండి, ఇటువైపు సరిగ్గా తిరగడం లేదు కదా. ఇది అప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ చిన్నగా అలా కట్ చేసుకుంటాను. ఇప్పుడు నీట్గా కూర్చుంది కదా, అది ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటే మీ ఫోటోగ్రఫీ ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నారా? వాళ్ళే మీరు సరదాగా బయటకు వెళ్తారు, అలా ఫోటోస్ తీసుకొని వచ్చేస్తారు కదా. ఓకేనా? ఇప్పుడు ఇలా తిరిగేసి ఇక్కడ ఫోల్డింగ్ చేయాలి, అంతేనా? అలాంటిగా అన్నారు అయితే. ఎటువైపు అయిపోను అంటే అడుగుతుంది. సార్ ఆ కుట్టు కరెక్ట్గా రావట్లేదు సార్. ఇక ఇది రాకపోతే ఓవర్లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ సెట్ అయిపోతేనే ఓవర్లాక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇలానే ఫోల్డింగ్ చేయాలని రూల్ ఏం లేదు, ఓవర్లాక్ చేసేసి అంటే. కాకపోతే ఇది కూడా రావాలని మీకు వర్క్ అని చెప్పేసి చెప్తున్నాను. ఈ ప్రాసెస్ కూడా రావాలి కదా. అవును సార్. చూడండి, ఇప్పుడు చేతులు తీసుకొని అది కొలవండి ఒకసారి, బాడీ కొలవండి. ఓకేనా? ఇప్పుడు ఇది అలానే ఉంచండి పీస్, పీస్ పోగొట్టకూడదు. మళ్ళీ ఇక్కడ ఎంత ఖర్చు చేస్తావో, ఎక్కువ ఖర్చు చేసినావు
మళ్ళీ ఇక్కడ సంఖ భాగాలు తక్కువ వచ్చాయి. కరెక్ట్గా ఇలా పెట్టుకొని దీనికి ఇలాగా మనం ఎంత కట్ చేసాము అనేది అలాగే కట్ చేయడమే. ఓకేనా? మొత్తం కట్ చేయకూడదు. ఆ పిచ్చి ఈ కొంచెమే ఈ రౌండే నేను ఎలా తయారు చేసుకున్నానో అలాగా మొత్తం ఆపించి కట్ చేసి ఇక్కడ దాకా కట్ చేశారు. ఓకేనా? ఎక్కువ అయిపోతుంది. మళ్ళీ కొంచెం ఇక్కడికి అంతే, ఒక 3 ఇంచులు 2.5 ఇంచులు అంతే. ఇప్పుడు చూడండి, ఈ హ్యాండ్స్ కలిపేది కూడా మీరు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇప్పుడు ఏమొద్దు, ఈ క్రాస్లు బాస్లు పట్టించుకోవద్దు. ఓకేనా? ఇది గుర్తుందా మీకు? ఇది ఇలా ఏ వైపు అయితే ఉందో ఇక్కడ మనకు బ్యాక్ రావాలి ఖచ్చితంగా. ఓకేనా? సైడ్ ఉంటే బ్యాక్ ఇప్పుడు చూడండి, ఇంకో హ్యాండ్ వేస్తాను నేను. ఇంకో హ్యాండ్ ఇక్కడ ఇలా ఇది చూడండి. ఇప్పుడు ఇక్కడ ఏం రావాలి? బ్యాక్ రావాలి. అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు ఈ పట్టి ఎటువైపే ఉందో, ఎటువైపు అయితే ఉందో ఇక్కడ మనకు బ్యాక్ రావాలి. అది కూడా రివర్స్లో రావాలి, నార్మల్గా రాకూడదు. ఎందుకంటే హ్యాండ్ మనం నార్మల్గా వేసాం, మనం అటాచ్ చేసేది రివర్స్లో ఉండాలి. అర్థమైందా? ఈ పట్టి ఎటువైపు అయితే ఉందో ఇటువైపు బ్యాక్ రావాలి. చూడండి, ఇప్పుడు నేను మార్కింగ్ వేసి చూపిస్తాను. చూడండి, ఇటువైపు నాకు బ్యాక్ రావాలి కాబట్టి ఇది వేసాను ఇలాగా. ఇక్కడ ఫ్రంట్ వచ్చింది, ఇక్కడ బ్యాక్ వచ్చింది. కరెక్టేనా? చూడండి ఏమైంది, ఇది కరెక్ట్ కాదు. కరెక్టేనా? ఇక్కడ ఫ్రంట్ వేసాను, నువ్వు అన్నట్టుగానే దీనికి స్ట్రైట్గా బ్యాక్ వేసాను. ఏముంది ఇక్కడ? ఇంకో పీస్ రావాలి సార్. ఇది చూడండి, ఇది నార్మల్గా ఉంది, ఇది నార్మల్గా ఉంది. రాంగ్ అయిపోయింది. ప్లస్ మైనస్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. 2 ప్లస్లు అయ్యనుకోండి పవర్ రాదు. ప్లస్ మైనస్ వస్తేనే పవర్ వస్తుంది. ఎలక్ట్రీషియన్ బ్యాచ్ లాగా చెప్తున్నా అంటారా? ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ నాకు ఇక్కడ బ్యాక్ పార్ట్ రావాలి, ఇక్కడ ఫ్రంట్ వేసేసాను, ఇక్కడ ఆటోమేటిక్గా బ్యాక్ వచ్చేస్తుంది. చూడండి, ఇది రివర్స్లో ఉంది, ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు పర్ఫెక్ట్. ఒక్క హ్యాండ్ మీరు కరెక్ట్ కుట్టారనుకోండి, లోపల వైపు పైకి ఉండాలి సార్. బాడీ రివర్స్లో ఉండాలి, హ్యాండ్ నార్మల్గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. కొంతమంది ఏం చేశారంటే, చూడండి, కొంతమంది ఏం చేశారంటే ఇది నార్మల్గా వేసేసారు ఇలా, ఇలా వేసేసి ఇలా ఫోల్డింగ్ చేశారు దీన్ని. ఇది ఫోల్డింగ్ చేయకుండా ఇలా కుడితే ఓకే, నో ప్రాబ్లం, అందులో రాంగ్ ఏమి ఉండదు. అప్పుడు ఓవర్లాక్ చేసేస్తాం మొత్తం. ఇది ఫోల్డింగ్ చేసి ఇది ఇలా వేసేసారు. ఇంకా ఇలా వేసేస్తే మనం ఇది ఫోల్డింగ్ చేసి ఏ పని వేస్ట్ వేస్ట్. ఇదే ఫోల్డింగ్ చేయకుండా ఇలా అతికించండి. కరెక్టే, మీకు అర్థమవుతుందని చెప్పేది. అప్పుడు ఏం చేయాలి, ఇది రివర్స్లో ఉండాలి, ఇది నార్మల్గా ఉంది, ఇది రివర్స్లో ఉండాలి. ఓకేనా? ఓకే. ఇక్కడ ఫ్రంట్ రావాలి కదా, ఇలాగా. చెప్పిన విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి, అర్థం చేసుకోండి. అప్పుడే ఈ టైలరింగ్ మనకు గుర్తుంటుంది. లేకపోతే ఇంకా అక్కడక్కడే కన్ఫ్యూజ్ చేస్తుంటుంది. ఏందో ఈ క్రాష్లు ఏందో, ఈ ఫ్రంట్ బ్యాగ్లు ఏందో, ఈ రైట్ రంగులు ఏందో అని చెప్పేసి, ప్లస్ మైనస్లు ఏందో అని చెప్పేస్తాను. వెళ్ళు. ఇలా కుట్టిన దాన్ని మనం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి పైన స్టిచ్ చేసి అంతే కదా. ఇలా తీసి మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు. ఇలా పైనుంచి నేను పోతే అలా అనేసి కుట్టేస్తున్నానని చెప్పేసి కన్ఫ్యూజ్ అవ్వదు. ఇలా ఓపెన్ చేసి ఈ ఫోల్డింగ్ ఎటువైపు ఉంది అనేది మనకి చూడండి. ఈ ఫోల్డింగ్ ఎటువైపు ఉంది, ఇలా పడింది అనుకోండి కుట్టు, ఇలా పడండి ఇలా. ఓకేనా? ఇలా ఓపెన్ చేసి చూసుకుంటే మీకు ఈజీగా కనిపిస్తుంది.
కదా మార్నింగ్ పూటలోనే పెడతారు గ్యాస్ నైట్ తొందరగా పడుకోండి ఎందుకంటే సార్ పడగలు ఉన్నాయి నిద్ర రావట్లేదు సార్ అక్కడ బుల్లెట్లు సార్ వాడేస్తున్నారు. 2 అయిపోతుందా ఏం ఆడుతున్నారా పచ్చకూర. పబ్జీలా ఇల్లే అయితే మన వాళ్ళు ఎవరు ఆడమంటే ఏం సార్ మన జపాన్ ఆడతారు సార్. పబ్జీలే కెమెరాతో షూట్ చేయలేదు సార్, గన్నుతో షూట్ చేస్తున్నారు. మొబైల్ ఆడుతున్నారు కూడా ఫోటోలు తప్పించుకుంటే ల్యాప్టాప్ ఆడస్తారు. అక్కడ ఆడతారు, అక్కడ ఉంటుంది కదా కదా. చూడండి ఇటువైపు నాకు ఇది ఉంది, ఇటువైపు ఏం రావాలి ఒక కుట్టేసాను మీరు ఇంకా నాకు అందులో డౌట్ లేదు. ఎలాగో కుట్టేస్తే కరెక్ట్ ఆటోమేటిక్ రాంగ్ కుట్టాలన్నా రాంగ్ కుట్టలేదు, రైటే కుట్టారు. చూడండి ఇప్పుడు ఇలా కుడతారా మీరు ఫ్రంట్ వేసి ఇక్కడ లేదు కదా బ్యాకే వేస్తారు ఆటోమేటిక్గా బ్యాక్ రివర్స్ పడిపోతుంది. ఒకటి కరెక్ట్ కుట్టండి చాలా. నాకు చిన్నప్పుడు అయితే నేర్చుకునేటప్పుడు ఇవి ఎన్నిసార్లు కుట్టిపోయింటాను. మా డాడీ అన్నప్పుడు రేపు కుట్టాక నాకు డబల్ పని రావాలి ఇక్కడ నుంచి వెళ్ళిపోరా అంటాడు. అన్నిసార్లు ప్రాక్టీస్ చేశాను కాబట్టి నాకు బాగా వచ్చేసింది అనమాట. ప్రాక్టీస్ ఈ వర్క్ మనకు రావాలి అంటే ప్రాక్టీస్, వేరే మార్గం లేదు. కొంచెం ఓకే చేసుకొని నైట్ టైం మీకోసం ఎంతసేపు అయినా ఉంటాను ప్రాక్టీస్ చేసుకోండి. మైనస్ పాయింట్ క్లాత్ మార్నింగ్ సరే నేను ఇంకా పే చేస్తాను, క్లాత్ తెప్పించాను అనుకున్నాను సార్. క్లాత్ అది మనీ కదనా అది డబ్బులు ఇస్తాను, అలాగే ఇస్తారు. ఆ క్లాత్ అయిపోయిన తర్వాత కావాలంటే మనం తెచ్చుకున్నాం. మనం తెప్పించుకుందాం లాస్ట్లో లాస్ట్లో సార్ సార్ అప్పుడు సీనియర్ టైమ్స్ తెచ్చుకుంటే మన చొక్కాలు మనం వేసుకోవచ్చు. వేసుకొని ఊరికి వెళ్ళిపోవడమే. టాటా బాయ్ బాయ్ అంత పెద్ద ఎస్బీఐ. ఒకసారి 2 సార్లు వాషింగ్ పడిపోతే థ్రెడ్ ఏమంటారు కనిపించదు. మనం పైకి పెట్టేసి లోడింగ్ అంటారు. ఓకేనా ఫ్రంట్లో అయినా ఫోల్డింగ్ చేయొచ్చు, బ్యాక్ అయినా ఫోల్డింగ్ చేయొచ్చు. ఒకవైపు ఏ ఫోకస్ చేస్తాం అదే రెండో వైపు కూడా అదే ఫోకస్ చేస్తాం. చూడండి సార్ మేనగా బ్యాక్ వేసేసుకోవచ్చు. ఫోల్డింగ్ బ్యాక్ అయినా చేసేయచ్చు, ఫ్రంట్ అయినా చేసేయచ్చు. ఇలాగా ఫ్రంట్ చేయాలా బ్యాక్ చేయాలా? ఓకేనా మీరు మళ్ళీ 2 ఇలా సమానంగా పెట్టేసి ఇలా ఫోల్డింగ్ కుట్టేసారు అనుకోండి, ప్రాసెస్ కరెక్టే బట్ కానీ టైట్ అయిపోతుంది. ఖర్చు ఎక్కువ అయిపోతుంది. ఇలా పెట్టుకోవాలి, ఒక ఇటు పాయింట్స్ ఒక పాయింట్స్ ఒక హాఫ్ ఇంచ్ టైట్ అయిపోతుంది. అంతకంటే ఎక్కువ యూజ్ చేయకూడదు. సెట్టింగ్ చేసుకోండి ఇక్కడ. ఓకేనా ఓకే. మళ్ళీ ఎప్పుడో మీ బ్యాచ్ 6 మంత్స్లో మళ్ళీ 7 మంత్స్లో రమేష్ ఉన్నాడా? మీ వాళ్ళు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నెక్స్ట్ బ్యాచ్ రాజ్యంలో ఉంటుంది, చెప్పండి నాకు. సరే ట్రైనింగ్ సార్. అంటే ఈ మధ్య ఎవరైనా ఏదైనా పనులు ఉండి రాలేకపోయినా అక్కడ ఇంకా చాలా బాగుంటుంది. అక్కడ కూడా నేనే ఉంటాను సార్ అక్కడ ఇదేనా సార్ ఆర్సెట్ ఏనా? ఆర్సిటీ అక్కడ ఉంటుంది. సార్ మళ్ళీ నెక్స్ట్ అక్కడ అవర్ అటు సైడ్ ఏరియా రావడానికి ఉంటుంది. మనం ఎక్కడ తీసుకోవచ్చు సార్? మీరు రావడానికి ఉంటుంది. అవ్వదు. ఛాన్స్ పోయింది. తర్వాత కూడా రాదు సార్ ఎప్పుడు కూడా. 1.5 ఇయర్ తర్వాత మళ్ళీ ట్రై చేయి. ఈసారి వాడేసుకున్నాను తర్వాత ఉంటాను. 2 సంవత్సరాల మళ్ళీ వద్దామా? వద్దామా కాకపోతే ఈ ఇన్స్టిట్యూట్ కావాలి కదా సార్? అక్కడ వెళ్దాం, ఈ ఇన్స్టిట్యూట్కి రావాలి సార్. వేరే దగ్గర వెళ్ళడం కావాలి సార్. కోర్స్కే తీసుకోవచ్చు.
వేరే దగ్గర ఈ తంబు సిస్టమ్ వచ్చింది కదా, దాంతో వచ్చింది తలకాయ నొప్పి. లేకపోతే అప్పుడు నేర్చుకునే వాళ్ళే అలా. సార్ ఇప్పుడు ఇక్కడ కాకుండా అక్కడ దాని మీద ఇదే బెటర్ సార్. తంబు సిస్టమ్ అంటే ఎక్కడైనా తంబే ఇంకా. బయోమెట్రిక్ అయిన తర్వాత వచ్చినోడే వస్తూ ఉంటాడు అంటే వేరే కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది ఏ పని పాట కూడా తిరిగి బతుకుతారంటే ఉండి ఉంటాను. నేను వాడు ఇదే కోర్స్ కాకపోతే మన దగ్గర ఇంతకుముందు కంపెనీ అక్కడే రావాలి సార్. మళ్ళీ రావచ్చు. రావచ్చు. ఎందుకు రేపు ప్లానింగ్ అయ్యకంటారా బయటకు వెళ్ళేసి సెట్ అవ్వండి. అవకాశం దొరికింది, నేర్చుకో బాగా. మళ్ళీ సంవత్సరాల తర్వాత వచ్చావా? మళ్ళీ వస్తాడు సార్ రాజు టైలర్ గడాడు. ఇప్పుడు 1 గంట సేపు రాత్రి మేలుకొని కొంచెం బాగా గట్టిగా ప్రాక్టీస్ చేసి సంవత్సరాల తర్వాత వచ్చేది ఇది ఇప్పుడు వచ్చేస్తుంది. అదే ఫస్ట్లో అన్ని డౌట్ ఉంటాయి. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు 90% నేను ఎందుకు చెప్తాను కదా, ఏ డౌట్ ఉండదు. స్టార్టింగ్లో అయితే ఏ డౌట్ ఉండవు. అవును. కటింగ్లో ప్యూర్గా నేర్పిస్తాను 100%. స్టిచ్చింగ్ అనేది అది ఒక్కరోజు స్టిచ్చింగ్ చేస్తే వచ్చే కాదు, తెలుసు బాగా చెప్తున్నాను కదా నేను. వంకలు అది ఫినిషింగ్, అది ఎక్స్పీరియన్స్తో వచ్చేస్తుంది. దాంతో మనకు పర్లేదు, మనకు ప్రాసెస్ గుర్తుండదు కదా. అవును సార్. ఎక్కడ పాకెట్ కుట్టాలి, ఎక్కడ బటన్స్ పట్టి, ఎక్కడ హ్యాండ్స్, ఎక్కడ కాలర్, ఎక్కడ కప్స్, ఈ ప్రాసెస్ గుర్తుండాలి. అది మెయిన్ ఇంపార్టెంట్. అర్థమైందా? సార్ మీరు దీనికోసం సపరేట్ కోర్స్ ఏమన్నా తీసుకున్నారు సార్? లేదు, అదే చెప్తున్నాను. మా నాన్న టైలరే. స్కూల్కి వెళ్ళి అలా బ్యాగ్ ఇలా మూలకి వేసేసి మిషన్ ముందు కూర్చునేవాడు. ఇలాగే అలా కూర్చొని చూస్తూ ఉంటుంది. అది ఎప్పుడొకసారి మా నాన్న లేనప్పుడు మిషన్ ఎక్కడం, సూదులు ఎరుకొట్టడం, పోవడం, వెళ్ళిపోవడం. ఇంకా లేకపోతే రివర్స్ తప్పడం, దారం ఎరికించడం, లోపల పోవడం, దేనికి ఆడుకొని అలా చేశాను. అంతే, ఇంకా కామ్గా వెళ్ళిపోవడమే. మళ్ళీ అక్కడ ఉంటే ఇంకా దెబ్బలు పడతాయి కదా. డాడీ ఉన్నారా సార్ ఇంకా అప్పుడు? లేదు, బ్యాక్ ఫోల్డ్ చేసుకుంటారు కదా సార్, మదర్ ఉన్నారు. చేయకూడదు, కనబడదు. చేస్తే కనిపిస్తుంది. ఫ్రంట్ ఫోల్డింగ్ చేసి ఇటువైపు వేసేయచ్చు. ఫస్ట్ నేను బ్యాక్ ఫోల్డింగ్ చేశాను కదా, అవును సార్. ఆ ప్లేస్లో ఫ్రంట్ ఫోల్డింగ్ చేసి అప్పుడు ఆటోమేటిక్గా ఇటువైపు వచ్చేస్తుంది. సార్ ఎక్కువ రెడీమేడ్లో బ్యాక్ సైడ్ వస్తాయి. బ్యాక్ సైడ్ చేస్తారు. అది కూడా చూపిస్తాను బ్యాక్ సైడ్. సార్ బ్యాండెక్స్ ఉంటాయి కదా సార్ కంపెనీ? హ్యాండ్ బ్యాండెక్స్ కంపెనీ బ్యాండెస్ స్టిక్కర్స్ అందులో కూడా చేసుకోవచ్చు, బాగా వాడుకోవచ్చు. బ్యాండెక్స్ బ్యాండెక్స్ కానీ బ్రాండిక్స్ సార్ కంపెనీ హచ్చిపురం ఎక్కడుంది? హచ్చిపురం ఎస్ఎన్ బ్యాండ్ దగ్గర కంపెనీ ఉందా? బ్రాండిక్స్. కంపెనీ ఏం చేస్తారు అక్కడ? అదే సార్ సీవింగ్ అదే సార్ గార్మెంట్ మన నువ్వు చెప్పింది అదేనా? గార్మెంట్స్. అది ఎలా ఉంటుంది ప్రాసెస్ తెలియదు. అక్కడ ఈ పీస్ వర్క్ అనమాట. సార్ మీరు చెప్పారు కదా సార్ బ్లాంచ్ ప్రొడక్షన్ అదే ఇప్పుడు నేను కాలర్ కుడుతున్నాను. అదే కుట్టాలి. ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు నేను కాలర్లే స్టార్టింగ్. పార్ట్ టైం జాబ్. డైరెక్టర్ సార్ చెప్పారు అది కూలి పని అని చెప్పేసి. క్రియేటివిటీ ఉండదు. అక్కడ మనకు వర్క్ డెవలప్మెంట్ ఉండదు, అది ఒకటే ఏదో రోబోలాగా కూర్చున్నాం, శాలరీ వస్తుంది, ఇంటికి వెళ్తున్నాం. అంతే సార్ శాలరీ కోసం. కాలతోటి కాలు వస్తుంది. అంతే. టైం ఉండదు. అప్పుడు ఏం చేయాలి? షర్ట్ కొట్టేసి అందరికి ఒక పాటలు, నీకు ఏ పాట వస్తే నువ్వు తీసుకో. నువ్వు ఒక్కడే కూర్చొని కొట్టడానికి టైం దొరకదు. ఇచ్చేసేయ్. అప్పుడు లాస్ట్కి వచ్చేసరికి నీ షర్ట్ రెడీ అయిపోతుంది. కానీ దాంట్లో స్పెషలైజ్ ఉంటారు ఒక్కొక్క పార్ట్కి. మూడు అయిపోయింది టైం. 4 ఒక చొక్కా కుట్టడానికి 1 అవర్ టైం పడుతుంది. ప్యాంట్ కుట్టడానికి 1.5 అవర్. ప్యాంట్ లేటు.
ప్యాంట్ కటింగ్ అయితే cutting మీరు ఒకే ఒక్క రోజులో నేర్చుకుంటారు. అది మగంటే కొంచెం చాలా మంది అంటారు ప్యాంట్ కటింగ్ చాలా కష్టం అని. కానీ నేను చెప్పే రీతిలో అయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసాను సార్, కాకపోతే నాకు తెలియదు. ఈజీగా రాసేస్తాను. ఇక్కడ నుంచి 2 ఇంచులు టైలర్ షాప్లో వాళ్ళకి తెలియదు. అదే తప్పేం కాదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? తెలిసిన కొంతమంది చెప్పరు, కొంతమందికి తెలియదు పాపం. సిస్టమేటిక్గా తెలియదు, అలా ఎలా చెప్పాలో చూడండి. తెలియదు. ప్రాసెస్ తెలియదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ వచ్చాడు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు, ఫ్రంట్ సైజ్ కొలితే ఎంత ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టేస్తారు. ఎంత ఓకే నో ప్రాబ్లం తీసేస్తారు. తర్వాత వాళ్ళు ఈ కాలర్ని డివైడెడ్ బై చేసి డివైడెడ్ బై 6 చేసి వచ్చిన ఆన్సర్ మనం ఇక్కడ వేయాలి. ఎందుకు వేయాలి? నెక్ ఎక్కువ కాకుండా మనం 6 భాగాలు చేస్తాం. 4 భాగాలు చేస్తే నెక్ ఎక్కువై కాలర్ ఫెయిల్ అయిపోతుంది అని చెప్పాను. వాళ్ళు ఏం చెప్తారు, ఇక్కడ నుంచి ఇక్కడికి పొడవు తీసుకోండి, కాలర్ కోసం 2.5 పెట్టుకోండి అంతే. ఇంకా ఆ 2.5 ఎందుకు పెట్టారు, కానీ ఇది ఎలా వచ్చిందో ఆ తెలియదు. 2.5 ఎందుకు పెట్టారు, ఎందుకు పెట్టాలి అని తెలీదు వాళ్ళకి. వాళ్ళ గురువులు వాళ్ళకి అలా చెప్పింది. వాళ్ళు చేసిన ఏం కాదు, బైహార్ట్ చేసుకొని అలా కటింగ్ చేయడం. అలా చెప్తారు. అలా మనం ఫాలో అయిపోవడమే. కానీ నేను అలా చెప్పాను. నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని మీకు ఫుల్గా చెప్పాను. అలా చెప్పేస్తే మీకేమొస్తుంది సార్ అని డౌట్ వస్తుంది. నాకేం రాదు, మీకు మంచిగా వర్క్ రావాలంటే. బాగా నేర్చుకోండి వర్క్ మొత్తం ఫుల్గా. ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటట్టుగా ఉండండి. ఎగ్జామ్ పట్టిన రోజు గ్రూప్లో మెసేజ్ చేస్తాను, ఎవరైనా ఆధార్ కాంటాక్ట్ చేసి సార్ అలాగే సార్. బాగా ఫుల్గా నేర్చుకోండి వర్క్. ఎక్కడ ఏ డౌట్ అడిగినా చెప్పే విధంగా తయారవ్వండి మీరు. ఓకే సార్. ఎగ్జామ్ డేట్ పడిన రోజు నేను మీకు చెప్తాను, గ్రూప్లో పెట్టేస్తాను. సరే సార్. అప్పుడు మీరు వచ్చేసి ఎగ్జామ్ రాయండి నాతో పాటు. ఓకేనా? అవును సార్. అయితే మీరు ఫుల్గా నేర్చుకోండి ఫస్ట్ అది. ఎందుకంటే అరకొరగా నేర్చుకొని ఎగ్జామ్ రాయాలి సరే, డాక్టర్ ఎగ్జామ్ రాయాలి. పీపీటీ ప్రజెంటేషన్, ప్రొజెక్టర్ ఉంటుంది. ప్రొజెక్టర్లో మన సబ్జెక్ట్ అక్కడ ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ ఒక 200 మెంబర్స్ ఉంటారు మనలాగానే. సార్ వాళ్ళు అందరూ వేరే ఫ్యాకల్టీ, ఫోటోగ్రఫీ వాళ్ళు, తర్వాత బైక్ మెకానిక్, హౌస్ వైరింగ్ వాళ్ళు అందరూ ఉంటారు. అలాగే కూర్చోండి. వాళ్ళందరూ మన టాపిక్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. టైలర్లు ఉంటారు, లేడీస్ టైలర్ వాళ్ళు ఉంటారు, జెంట్స్ అంటే ఎవరు ఉంటారు. నేను అనుకున్నాను నాకు ఈ ఫీల్డ్ లేదు, నాది డౌట్ వేస్తుంది ఇది అసలే టీచర్ ఫీల్డింగ్. ఇష్ట కోసం నేర్చుకున్నాను. అందుకే నీకు ఛాన్స్ ఉంది. ఎలాగో ఏది నాకు డిగ్రీ లేదు, క్వాలిఫికేషన్. డిస్టెన్స్ కటింగ్ డిస్టెన్స్ కట్టి చదివేలా ముసాకి దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ లేదు. టీచింగ్ చేసి డిగ్రీ చేసిన తర్వాత ఎక్కడ ఉందో నాకే తెలియదు. ఇప్పుడు ఏమంటారు డిస్టెన్స్ కటింగ్ ఎంత కూడా ఉండదు. ఓకే ఓకే సరే. అందరూ రండి. ఓకేనా? అలాగే సార్. అందరూ బాగా నేర్చుకోండి, అందరూ రండి. ఒక్కడే తీసుకోవాలంటే ఎవరైనా రావచ్చు. సింహాచలం వస్తావా? వెనకాల ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? శివాజీ సింహాచలం జపాన్ గారు తోడేసి సార్ పడుకుంటున్నాడు ఆంధ్ర బోర్డర్. జపాన్ వచ్చాడా? జపాన్ ఎవరు? ఎవరు వచ్చాడు? జపాన్ జపాన్, చైనీస్, పాకిస్తాన్ టెర్రరిస్ట్. జపాన్కి జపాన్ సార్. అలా ఫిక్స్ చేసినారా? అవును సార్. ఫేమస్ వచ్చారు. ఐ డోంట్ జపాన్ కన్నా జవాన్ బాగుంది కదా. జవాన్ అంటే ఒక మంచి పేరు. జవాన్ అంటే మీనింగ్ ఏంటి? జమాన్ అంటే పోలీస్ అనేసి వస్తుంది సార్. అంటే పోలీస్కి సెకండరీ నేమ్ అది. జవాన్ కదా అయిపోయింది కదా. జవాన్ అంటే బోర్డర్లో. జవాన్ అంటే పోలీస్ ఉంటారు కదా. జవాన్ అంటే జవాన్ అంటే బోర్డర్ పోలీస్ సార్.
జవాన్ అంటే మిలిటరీకి అంటే సంబంధించి జమాన్ అంటే కాకి. కాకి. నాకు తెలీదు. కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. సార్ అది ఓల్డ్ పేషెంట్ సార్ అది. అంటే అప్పట్లోనే చూడండి సార్, ఓల్డ్ వర్షన్ లాంటి ఆ మాట. అది వాడుక బస్ సార్ అది. మా తాత పేరు సార్, మా తాత పేరు సార్, మా నాన్నగారు పెట్టారు. మీ తాత పేరు పెట్టాడా? మా తాత పేరు మా నాన్న పెట్టారు. అవునురా, అదే అన్నాను నేను కూడా. వద్దురా నేను మాట్లాడలేను. పుట్టింటారని చెప్పేసి పెట్టాడు అంతేనా? అలాగని లేదు సార్, బట్ ఎందుకు ఇప్పట్లో సినిమా హీరోల పేర్లు పెట్టుకోవడం, మా తాతల పేర్లు పెట్టుకుంటారనేసి మా నాన్న పెట్టారు సార్. అదే నేను అంటున్నా. మీ తాత జనం కాదు అప్పట్లో మున్సబ్ అంటారు అన్నగారు. తప్సీలా సైజ్ అప్పట్లో మున్సబ్ అంటే ఉందండి ఇది. మున్సబ్ అంటే నీకు తెలిసిన ఐడియా ఉన్నది ఎక్కడ? అదే అది అలాగా. మున్సాబ్ మున్సాబ్ 6.5 ఉందా? 8.75 ఉంది. ఎప్పుడు ఎందుకు వచ్చింది ఇది? 6.5 అయింది నా చెయ్యి. 6.75 ఉంది. 2 ఇంచులు అయితే 8.75 సరిపోయింది కదా? అలా కట్ చేసుకోవాలి. కప్పులు స్టిచ్చింగ్లో మనం కటింగ్ చేసేటప్పుడు వచ్చిన దానికి 3 ఇంచులు యాడ్ చేసి అక్కడ కట్ చేస్తాం. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు నేను చెప్పేది. హ్యాండ్స్ ఎప్పుడైతే కట్ చేస్తామో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్, తర్వాత చంకట్ ఇక్కడ ఈ లైన్లో ఇలా చేసుకుంటాం. ఫస్ట్ లైన్ దగ్గర ఏం చేస్తాం? షోల్డర్ ఇక్కడ ఇక్కడ కప్స్ చేసినప్పుడు వచ్చిన దానికి 3 ఇంచులు యాడ్ చేసి 7 వస్తే 3 ఇంచులు యాడ్ చేస్తే 10 డివైడెడ్ బై 2 ఎంత? 5 ఇంచులు ఇక్కడ వేస్తాను. కానీ ఇది కటింగ్ చేసుకునేటప్పుడు వచ్చిన దానికి 2 ఇంచులు యాడ్ చేసి అర్థమైంది? ఓకే సార్, అర్థమైంది కదా? అర్థమైంది సార్. కాలర్కి అయితే సేమ్ మన నెక్ ఎంత తీసుకున్నామో 1 ఇంచ్ కలుపుకొని ఆ సైజు మనం కాలర్ సైజు బయటికి వెళ్ళి ఉన్న 15 ఇంచెస్ కాలర్ సైజు ఒకటి ఇస్తే, ఒకటి ఇవ్వండి అంటే ఒకటి ఇచ్చేస్తాను. పాకెట్ మొత్తం ఇవ్వండి, పాకెట్ మొత్తం ఇచ్చేస్తాను. మేజర్గా ఓవరాల్గా దాదాపుగా ఇప్పుడు ఒక ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి, ఇప్పుడు మన గ్రూప్లో ఉన్న వాళ్ళందరికీ సెట్ అయ్యే కాలర్ నెంబర్ ఏంటంటే 14.5, 15 ఈ 2 సెట్ అయిపోతాయి. అందుకే 15 తెప్పించాను నేను. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా చివరికైనా వేసేయచ్చు, ఇలా అయినా వేసుకోవచ్చు. చివరికి వేసేద్దాం, ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ బాగా వస్తుంది. లేదు అలా వేసినా ఫినిషింగ్ బాగా వస్తుంది. అంతే. ఇక్కడ మళ్ళీ స్టిచ్చింగ్ చేయొద్దు, ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా బక్కర మీద అస్సలు పడకూడదు. బక్కర మీద పడితే బక్కర మీద పడింది అనుకోండి, బయట వైపు సరిగ్గా తిరగదు, అస్సలు తిరగదు, టైట్ అయిపోతుంది. అది ఫినిషింగ్ అసలు బాగోదు అనమాట. అవతల వైపు క్లాత్ మిగిలి ఉంటే స్టిచ్చింగ్ చేయొచ్చు సార్. ఎక్కువ ఉంటే కనుక స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా పెట్టుకొని ఇలా స్టిచ్చింగ్ చేసేయచ్చు. అక్కడ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం, ఇంకా బాగా ఫినిషింగ్ ఇస్తాను. నార్మల్గా కప్స్ అయితే స్ట్రైట్ స్టిచ్ చేస్తాం. స్టైల్గానే వేసేస్తాం, అది మన స్టైల్ అంతే. మనకి ఎలా నచ్చితే అలాగా. స్ట్రైట్ అయినా ఇలా రౌండ్ అయినా వేసుకోవచ్చు. అంటే ఇలా బటన్స్ పెడితే కనుక ఈ రౌండ్ కట్ చేస్తే బాగా నీట్గా ఉంటుంది, అఫీషియల్గా ఉంటుంది. బాగా స్ట్రైట్గా కాకుండా ఇలా రౌండ్ అయినా కొంచెం బటన్స్ పెట్టినప్పుడు బాగా కనిపిస్తుంది. లేదా ఇలా క్రాస్ అయినా బాగుంటుంది. కరెక్ట్ సమానంగా కట్ చేయొద్దు. మనకి ఇక్కడ ఆఫీస్ క్లాత్ ఉండాలి. చాలామంది ఇలా సమానంగా కట్ చేశారు అనుకోండి, మళ్ళీ అటాచ్ చేయడానికి మన క్లాత్ ఉండాలి కదా, ఇలా చేసుకోండి.
నాకైతే టైలర్లకి ఎవరికైనా కానీ బాగా పెద్ద పెద్ద గోర్లు ఉంటాయి, నాకు అస్సలు ఉండవు గోర్లు. పెంచుకలనే ఉంటుంది నాకు, తిరిగిపోతాయి ఆటోమేటిక్. ఓకేనా? ఇలా మనం కప్స్ తయారు చేసుకోవాలి. అర్థమైంది కదా? అవును సార్. ఇలా ఇంత క్లాత్ లేకుండా కట్ చేసుకోండి స్ట్రైట్గా. అంటే ఒక 5 ఇంచ్ క్లాత్ అంటే చాలు. ఎక్కువ క్లాత్ ఉన్నా మళ్ళీ ప్రాబ్లమే, తిరిగేసేటప్పుడు ఆ క్లాత్ అంతా ముడతలు వచ్చేస్తుంది బయట. ఇలా ఉంటే సరిపడుతుంది. ఇప్పుడు కాలర్ స్టిచ్చింగ్ చూడండి. కాలర్ నిన్న ఈ చివర్లో స్ట్రైట్గా రావడానికి మీకు ఒక ట్రిక్ చెప్తానని చెప్పాను. ఇలా కత్తెర పెట్టి ఇలా పట్టుకున్నా చెప్తాను చూడండి బాగా. చూడండి, ఇది కాలరు నేను క్లాత్ మీద అతికించుకున్నాను. ఇది కాలర్ స్టాండ్. ఈ సెంటర్ మార్కింగ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువైపు వేయాలనేది నేను ఆ గురించి చెప్పాను మీకు. ఓకేనా? ఇప్పుడు మనకి కాలర్కి 3 వైపులా మాత్రమే క్లాత్ అనేది యూజ్ అవుతుంది. కాలర్ స్టాండ్కి 4 వైపులా క్లాత్ ఉన్నాయి. ఓకేనా? కాలర్కి ఎటువైపు 3 వైపులు ఉండాలి కదా. ఎటువైపు క్లాత్ లేకుండా మనం కట్ చేసుకోవాలంటే ఎటువైపు అయితే మార్కింగ్ ఉంటుందో అటువైపు మనకి క్లాత్ ఉండాల్సిన అవసరం లేదు. ఇలా గ్యాప్ 2 అడ్డించుకున్నారనుకోండి, దీనికి క్లాత్ ఉంటుంది, దీనికి ఉంటుంది. అంటే కొన్ని చొక్కాలు మళ్ళీ క్లాత్ ఉండదు ఇలాగా, అది సపరేట్ ఇది సపరేట్ అంటించుకోవాల్సిన పని ఉంటుంది. అప్పుడు మీరు 4 వైపులా క్లాత్ ఉందా లేదా చూసుకోవాలి. బ్యాగ్లో అలా ముంచేసి పెట్టేసరికి అంత మొత్తం ఇల్లు వచ్చేస్తుంది. ఇలాగ కట్ చేసినా కట్ చేసుకోకపోయినా నో ప్రాబ్లం. ఓకేనా? ఎందుకంటే ఇంకో క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్చింగ్ చేస్తాం కదా, అప్పుడు అది కూడా కట్ చేయాలి. 2 ఒకేసారి కట్ చేస్తామని ఓకే. ఇది 4 వైపులా మనకి క్లాత్ ఉండాలి. ఇటువైపు ఎక్కువ ఉన్నా ఏం కాదు, ఎందుకంటే మనం తిరిగి ఫోల్డింగ్ చేస్తాం కాబట్టి. ఎటువైపు నేను ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు? కట్ చేసిన అటువైపు ఉంది కదా, ఎక్కడైతే మనకు సెంటర్ మార్కింగ్ ఉందో అటువైపు ఫోల్డింగ్ అసలు చేయదు, గుర్తుపెట్టుకున్నాం. ఇలా ఫోల్డింగ్ చేసి కాలర్ స్టాండ్. ఓకేనా? అరవింద్ కాటన్. ఓకేనా? కనిపిస్తుంది అరవింద్ ప్యూర్ కాటన్, మంచి బ్రాండ్. అరవింద్, రాయలాన్స్, సిఆర్ఆర్మ్స్, లెనిన్, ఇవన్నీ మంచి బ్రాండ్. లెనిన్కే ట్రాన్స్లేట్ ఉంటాయి. లెనిన్ కాస్ట్. ఇప్పుడు ఇది వేసుకున్న చోట్ల 2000 ఉంటుంది క్లాత్.
నిన్ననే సార్ కానీ మా ఊర్లో అతని దగ్గర మాత్రం 600కి వచ్చేస్తారు. ఎక్కడ సార్ మా ఊర్లో అది 100% ప్యూర్ 100% ప్యూర్ కాదు. ఇదే పాడేది ఏం కాదు. ఆర్డర్లో అయితే సార్ 1500 కావాలి. చూడండి, ఈ చివరలు ఎలా స్ట్రైట్గా రావాలో చిన్న తెలుసా? తెలుసు. ఇలా ఫోల్డింగ్ చేసేయండి. కరెక్ట్గా కాలర్ చివరిన నేను పెట్టాను సూర్యుని అలా కింద తింటాను. ఇది అక్కడ వేసేయండి. ఓకేనా? ఇలా తిప్పండి. నీడిల్ దగ్గరికి తీసుకొచ్చండి. ఇలా తిప్పండి. ఒకే ఒక కుట్టు ఇలా తీసి ఇలా పెట్టాను. అంతే. ఇటువైపు ఉంది చూడండి, ఇటువైపు బయట వైపు ఇది తీసి ఇటువైపు వేసేయండి ఇలా. అంతే. మీ ప్రకారంగా మీరు కుట్టుకొని అనుకోండి. పక్కన మీద క్లాత్ స్టిచ్చింగ్ అసలు పడకూడదు. చూడండి నేను ఎంత గ్యాప్లో వేస్తున్నాను. అలాగే మా ఇంటికి 0 అలా వేస్తేనే అటువైపు బాగా ఫ్రీగా తిరుగుతుంది. బ్యాక్ సైడ్ తిరగదు. చూడండి ఇప్పుడు వచ్చిన తర్వాత కరెక్ట్గా కాలర్ ఎక్కడైతే సెంటర్ మార్కింగ్ ఉందో చూసారా, కరెక్ట్గా ఎక్కడ పెట్టాను కదా దీంట్లో అక్కడ పెట్టండి. అలా మళ్ళీ ఇంకో దారం తీసుకోండి. లోపల వైపు బయట వైపు తిరుక్కోవాలి కదా, అప్పుడు ఇలా సీజర్లో అవి ఇవి పెట్టకుండా ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఇలా పెట్టేసి ఇలా కరెక్ట్గా ఒకే ఒక స్టిచ్చింగ్. ఎక్కువ వేయద్దు, మళ్ళీ ఎక్కువ అయితే ఫెయిల్ అయిపోతుంది. ఒకటే ఒకటి కుట్టు అంతే. కుట్టు వేసిన తర్వాత బయట వైపు ఉన్నది ఇలా వదలదు. ఇలా సమానంగా పెట్టుకొని ఇలా పెట్టేసి ఇంకా మన పని మనం చేసేది నార్మల్గా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. ఓకేనా? సింపుల్గా ఇలా పట్టుకొని ఇలా లాగేస్తే స్ట్రైట్గా వచ్చేస్తుంది. నువ్వు ఎన్ని తంత్రాలు చేసినా అంత స్ట్రైట్గా రాదు. తిప్పేసి ఇలా లాగేస్తే చిన్నగా స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది ఈ దారం తీయాలంటే ఎలా తీయాలి? వెరీ గుడ్. దాంట్లో బాగా తెలుసు కదా. నిన్న రిగార్డ్స్ కోసం వెళ్ళాం కదా, బయటికి వెళ్తే ఒక షాప్ అతను 60 రూపీస్ చెప్పాడు. మాకు వద్దన్న తక్కువ రేట్ తీసుకోండి, మేము ఎక్కువ తీసుకుంటామని చెప్పాను. నువ్వు ఉన్నావు కదా, అక్కడ వచ్చినావు సాయంత్రం రాలేదు. నేను ఇతను ఉన్నాము. వెళ్ళాము. చూడండి సింగిల్గా పొర తీసుకొని ఇలా లాగేసి వచ్చేస్తాం. వెళ్తే అతను అన్నాడు 60 రూపీస్ అన్నాడు. మేమన్నాము కొంచెం తగ్గించుకొని తీసుకోండి, ఒక 25 అలా తీసుకుంటాం మేము రికార్డ్స్ అని చెప్పి చెప్తే 55 అన్నాడు లాస్ట్. 55 అంటే ఎందుకులే ఇంకొంచెం తగ్గిస్తాడేమో అని చెప్పేసి మేము వేరే షాప్కి వెళ్ళాము. వేరే షాప్కి వెళ్తే అక్కడ వీళ్ళు ఉన్నారు, తీసుకుంటున్నారు. 60 రూపీస్ ఇచ్చి తీసుకుంటున్నారు. మొన్న సార్ నిన్నగా ఉన్నాం. మొన్న సార్ అంటే నిన్నగా ఉన్నాం. అదేనా మనవాడు తీసేదాడు. నేనండి వద్దు అని చెప్పేసి మళ్ళీ ఈ షాప్ తీసుకొచ్చాను. కారులో ఉన్నాడు తను. మేము ఫస్ట్ షాప్లో అడిగాం కదా రికార్డు, అక్కడ 25 లేవు, ఏదో 16 11 10 ఉన్నాయి అతని దగ్గర. తెప్పిస్తాము, ఒక 10 నిమిషాలు ఉన్నాను. మేము మళ్ళీ అక్కడ వద్దని చెప్పేసి వేరే షాప్కి వెళ్ళాం కదా, అతను కూడా అక్కడికి వచ్చాడేమో సార్ రికార్డ్స్ కోసం అని చెప్పేసి ఇతను అన్నాడు. సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది క్లోజ్ చేసేయాలి. 4 వైపులో కుట్టుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఓకేనా?
ఇప్పుడు సెంటర్ మార్కింగ్ ఎటువైపు పెట్టుకోవాలి, ఇటువైపు ఇటువైపు కింద పెట్టుకోవాలి. చాలా మంది పోయిన భాషలో పైన పెట్టి కలర్లన్నీ వేసేసి పైన సెంటర్ మార్కింగ్ పెట్టే బదులు మనం ఇంత తతంగా వేసి ఎందుకు తిప్పాలి కలర్ చెప్పు కదా. ఏం చేస్తాం అలానే కుట్టనైనా అని చెప్తే ఏం చేయలేం కదా. ఇలా సెంటర్ మార్కింగ్ పెట్టుకొని ఫస్ట్ మీకు ఈజీగా ఉండాలంటే ఇది ఇలా జరుపుకుంటా ఇది ఫస్ట్ ఇది కుట్టేసుకోండి ఓకేనా. తర్వాత క్లాత్ మీద కుట్టేయండి. ఇటు జరగకుండా ఉంటుంది. ఇది జరగకుండా ఉంటుంది, మీకు ఈజీగా ఉంటుంది. లేదా ఇలా పట్టుకొని 3 ఒకేసారి కుట్టేస్తామన్నా నాకైతే నో ప్రాబ్లం. కానీ ఫినిషింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. చూసుకోండి కరెక్ట్గా కాలర్ అనేది పావించి ఖచ్చితంగా ఉండాలి. మరి ఈ చివరికి వేసినారనుకోండి ఊడిపోతాయి కాలర్. ఇలాగా మనం ఎంతైతే క్లాత్ వదిలామో అంత కాలర్ మీద వేయాలి. అర్థమైందా? సరే కాలర్ కింద కాలర్ కింద క్లాత్ ఉంది కదా దానికి ఎచ్చుకుంటానా లేకపోతే కొంచెం స్ట్రైట్ స్పేస్ ఉండొచ్చు, మళ్ళీ ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఎందుకు కట్ చేయడం అని చెప్పి హెచ్కి వేస్తే స్టాండ్ ఎందుకు వేయడం అక్కడ? ఏంటో జవాన్ చెప్పినాడు. హెచ్కి లైన్ వేసాం అనుకో కుట్టు, అప్పుడు కాలర్కి కింద స్టాండ్ అవసరం లేదు, ఉన్న వేస్ట్. ఊడిపోతుంది. ఇలా చిన్న కట్టు పెట్టుకోండి, అటు ఫ్రీగా తిరుగుతుంది. చంటి బాబా కరెక్ట్గానే చెప్తున్నానా? ఏదైనా లాంగ్ చెప్తున్నానా? చిట్టిబాబు సార్. చిట్టి బాబు కదా, కరెక్టే చెప్తున్నానా? ఏదైనా రాంగ్ చెప్తే చెప్పు. నేను ఏదైనా పొరపాటున మర్చిపోవచ్చు కదా అలాగే. సార్ పాయింట్ దగ్గర బౌన్స్ వస్తాయి కదా ప్లాస్టిక్. అవునవును, అది లేవు మన దగ్గర. వేసుకుంటే బాగా కాలర్ స్టిఫ్గా ఉంటుంది. ఇక్కడ సరే పక్కన ఇక్కడ కట్ చేసి పెడతాను. అదే మరి మన దగ్గర లేదు కదా. కాలర్ పాకెట్స్ ఇస్తారు కదా, అందులోనే ఉంటాయి కొన్ని దానికి. ఏమైనా ఇవ్వలేదు. కాలర్ స్టాండ్ కంటే నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకుంటున్నాను. మీరు సమానంగా కట్ చేశారనుకోండి అటాచ్ చేయడానికి ఉండదు, మనకి వేస్ట్ అయిపోతుంది కాలర్ అంతా. కొంతమంది ఏం చేసేవాళ్ళంటే ఈ ఫోల్డింగ్ ఉంది కదా, దీన్ని కట్ చేసేవాళ్ళు. ఏం అడ్డం వచ్చింది అది దీన్ని ఇలా ఓపెన్ చేసి లోన వరకు ఏంటి ఇది ఫోల్డింగ్ వచ్చిందని చెప్పేసి దీన్ని కట్ చేయడం. అది కట్ చేసి మనం ఎలా కొడతాం చెప్పండి, అదే మెయిన్ ఇంపార్టెంట్. కుట్టు వదిలేస్తారు. సెంటర్ మార్కింగ్ ఇప్పుడు కప్పులు వేసేద్దాం. అలా ఫోల్డింగ్ చేసుకొని కరెక్ట్గా ఉందా లేదా చూసుకోండి. ఇంకా పైన లేదనుకోండి లైట్గా అలా కట్ చేసుకోండి. ఇంకా ఏమైంది నవ్వుతున్నాడు? నిద్రపోతున్నాడు సార్. ఎవరికి నిద్ర వస్తుందా? నాకు ఎదురుగునే కూర్చున్నావు. ముగ్గురు సార్ లైన్గా. అందులోనా చూడండి కప్స్ ఎలా అయ్యా. ఫస్ట్ చెకింగ్ చేసుకోండి, కప్స్ సరిపోతుందా లేదా ఎక్కువ అయిపోతుందా తక్కువ అయిపోతుందా.
ఓకేనా? ఎక్కువ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఒక చిన్న ప్లేట్ ఇక్కడ మనం పెట్టుకోవచ్చు, అవకాశం ఉండొచ్చు. మొత్తాలు పెట్టుకొని బాగా చూడండి. వెళ్తే ఆ ఘాట్స్ వల్లనే అందరూ బాగా చూడండి, నేను రివర్స్లో కుడుతున్నాను కప్స్, కాలర్ మాత్రం నార్మల్గా కుట్టేస్తాను. అతను చెప్పింది మీకు ఇందాక అర్థమైందా? ఏమర్థమైంది? బటన్స్ బటన్స్ పెట్టుకుని అయితే ఇంకా బటన్ కప్స్ బటన్ పూర్తిగా పెట్టుకోవాలైతే బాగా చూడండి, ఇది నేను ఇలా పెట్టాను అనుకోండి, ఇక్కడ నాకు ఫిల్ట్ ఉంది కనిపిస్తుందా? ఇది పెట్టడం వలన ఈ బటన్స్ పెట్టుకుంటే ఈ ఫిల్ట్ పెట్టడం వలన చాలా అందంగా ఉంటుందని చెప్తున్నాను. అదేనా? ఆ ఫిల్ట్ ఇప్పుడు మనకి ఈ సర్కల్ కూడా వస్తుంది. అర్థమైందా? చూడండి ఇలాగా ఈ ఫిల్ట్ ఇటువైపు ఉండాలా ఇటువైపు ఉండాలా? ఇటువైపు ఎటువైపు? మీ వైపు ఉండాలా? పట్టి ఎటువైపు ఉంటే అటువైపు ఉండాలి. ఓకేనా? ఎవరి ఫోన్ నాదేనా? ఇంకా ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని మనం ఏం చేయాలి, ఇలా పౌడర్ చేసుకోవాలి. ఓకేనా? ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇలా కొంచెం ముందుకు వెళ్తాయి. మనం చేసాం కదా ఈ ప్రాసెస్. కంపల్సరీ ఉండాలి. ఎక్స్ట్రా నార్మల్ ఉంటే సార్ డైరెక్ట్ ఉంటుంది. నార్మల్గా ఉంటే డైరెక్ట్ వేసుకున్నాం. కట్ చేసేయండి ఫోన్. ఎవరు పేరేం పేరు? కట్ చేసి వెనకాల మంచిగా ఉంటాయి, డబల్ ఘాట్స్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఫిల్ట్ ఒకటనే ఘాట్స్ పెట్టేది, రెండో ఘాట్స్ కూడా పెట్టేసుకోవచ్చు కదా. రెండు కూడా పెట్టుకోవచ్చు. ఎక్కువ ఉంటాయి కదా సార్. క్లాత్ ఎక్కువ అంటే అది వయసు పెద్దవాళ్ళకి లూజ్ ఎక్కువ దొరుకుతారు కదా, కప్ సైజ్ మాత్రం 9 ఇంచులు ఉంటుంది. అప్పుడు ఈ హ్యాండ్ అనేది ఎక్కువ అయిపోయి ఉంటుంది, అప్పుడు 20 ఫిల్టర్ వేస్తాం. ఎక్కువగా ఉండే వాళ్ళకైతే సింగిల్ ఘాట్ కానీ సింగిల్ అయినా లేకపోతే జీరో ఏముండదు. ఓకేనా? ఇది చూడండి ఏ వైపు పెడుతున్నాను నేను. పట్టి ఎటువైపు ఉంటే అటువైపు ఫోల్డింగ్ ఉండాలి. అంటే నేను మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు నేను ఇలా ముందుకు పెట్టారు కదా సార్, ఇది ఇటువైపు పెట్టారు అన్నట్టు. రివర్స్ చేస్తే ఇది ఇటువైపు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా పెట్టాను అనుకోండి, అది అటువైపు వెళ్ళిపోతుంది. అది బాగా గమనించాను. ఓకేనా? బట్టి ఎటువైపు ఉంటే అటువైపు అటువైపు ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే బయట సైడ్ రైట్ సైడ్ తీసి ఇలా రివర్స్ చేస్తే ఇక్కడ పట్టి ఉంది కదా, ఇటువైపు హోల్డింగ్ రావాలి మనం. అర్థమైందా? ఏ టైలర్ అయినా ఒక చొక్కా ఇది స్టిచ్చింగ్ బాగా చేశారా చూడండి అని ఒక చొక్కా మనం ఇచ్చామనుకోండి, వాళ్ళు చూసేది ఫస్ట్ కాలర్, తర్వాత కప్పులు, తర్వాత పాకెట్, ఇవి చూస్తారు. తర్వాత ఇది ఈ స్టిచ్చింగ్ ఇక్కడ రాంగ్ చేశాడా ఇవే చూస్తారు, ఇంకా ఏమి చూడరు. ఫిల్ట్ కూడా బాగా నీట్గా ముందంటే లైన్ కారుతుంది వాళ్ళకి. చూడు అలా వచ్చేస్తుంది అన్నమాట. కంట్రోల్ చేయకపోతే అలా వచ్చేస్తుంది మీదకి. అంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఓకేనా? నేనేం చెప్తున్నా
ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి అయినా హోల్డింగ్ చేసుకొని రావచ్చు. సెంటర్ నుంచి స్టార్ట్ చేసేయండి ఒకసారి, అది చూపిస్తాను. సెంటర్ నుంచి ఇలా స్టార్ట్ చేస్తే మొత్తం రౌండ్ తిప్పుకొని మళ్ళీ ఇక్కడికి రావాలి. దేనొకటే స్కూల్ యూనిఫామ్లో నిక్కర్లు అలా హాఫ్ సెట్ హాఫ్ ఎప్పుడు ఉంటుంది సార్. ఒకటి ఫుడ్ అది పెరుగు కానీ ఫుడ్ మనదే, రూమ్ ఇస్తారు వాళ్ళు. బయట నుంచి కూరగాయలు తెచ్చుకొని తినాలి, చేసుకొని తినాలి. చూడండి కాలం లాస్ట్ అండ్ ఫైనల్ టచ్. ఇంకా వెళ్ళేసి ఫీల్ అవ్వదు, ఒక 5 నిమిషాలు భరించండి. తర్వాత నిద్ర పోండి, లేకపోతే స్విమ్మింగ్ అనేది చూడండి. ఇక్కడ కరెక్ట్ పట్టుకోండి, ఇక్కడ ఎలా వచ్చినా మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇప్పుడు కట్ చేస్తాం. చూడండి సరిపోయిందా? సరిపోలేదు కదా, ఇంకా 1 ఇంచ్ తక్కువ ఉంది. ఇప్పుడు సరిపోయింది కదా. అలా చెకింగ్ చేసుకొని ఎక్కడ దాకా మనం అయితే కట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. డాలర్ కట్ చేసుకోవడానికి ఇలా ఫోల్డింగ్ చేసుకోండి బాగా. నేనేం చెప్పాను, బ్యాక్ కట్ చేయకూడదని చెప్పాను కదా. ఇక్కడ మాత్రం సిజర్ రాకూడదు ఇంకా, ఓకేనా? ఇక్కడే ఇలా కవరింగ్ చేసుకుంటే ఉండాల్సిందే. కాలర్ సైజ్ ఎక్కువ అంటే అలాగే. సరిపోయిందా? ఇంకా కొంచెం కట్ చేద్దామా? సరే, స్టిచ్చింగ్ లైట్గానే తక్కువగానే కట్ చేసుకోండి. తక్కువైంది అనుకోండి మళ్ళీ కొంచెం కట్ చేయండి. ఒకేసారి కట్ చేసి సరిపోవాలని చెప్పేసి ఎక్కువ కట్ చేశారా, క్లాత్ వన్స్ ఒక్కసారి కట్ అయింది దాన్ని ఎవరు ఏం చేయలేదు. ఇంకా చేస్తావు, జాయింట్లు చేస్తావు, బట్ కానీ కస్టమర్ ఒప్పుకోవాలి కదా. వాడు అంత రేట్ పెట్టుకొని క్లాత్ తీసుకొచ్చుకొని అతుకులు వేసుకోవడానికి కాదు కదా. అలా అంటే అయితే అన్ని అతుకులే కదా సార్ మనం కట్ చేసి అతికిస్తున్నాం కదా. అన్నీ అతుకులే కానీ ఐ థింక్ ఇది గేమ్ మైక్రో ల్యాబ్ ఐస్ బ్రేకింగ్ గేమ్ ఉంటుంది. అది ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేసుకోవాలి. మన వాళ్ళే ఉంటారు ఒక 3-4, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇలాగ గ్రూప్ డిస్కషన్ ఏదో సంథింగ్ బాగుంటుంది. గేమ్ బాగుంది, మన బ్రెయిన్ రిలీఫ్ అవుతుంది. నేర్చుకోండి. నాకు ఇష్టమైన గేమ్ అంటే రింగ్ టాస్కింగ్ రిస్క్ టేకింగ్ అని చెప్పేసి. రింగ్ టాస్క్ రిస్క్ టేకింగ్ అంటే మనకు ఒక 3 రింగులు ఇస్తారు, 50 రూపీస్ ఇచ్చి దానికి నేను 3 రింగులు తీసుకుంటాను. తిరునాళ్ళలో ఉంటాయి కదా, అందరి చేత 50 రూపీస్ కలెక్ట్ చేస్తారు. ఇక్కడే
కలెక్ట్ చేసి మొత్తం 1000 అయింది అనుకోండి. అవును సార్. నేను 50 రూపీస్ ఇచ్చి ఆ 3 రింగులు తీసుకుంటాను. దూరం నుంచి ఇక్కడ చివరి నుంచి అక్కడ పెడతారు అది. ఇక్కడి నుంచి 3 రింగులు వేసాను అనుకోండి, కలెక్షన్ చేసి మొత్తం మనీ నాకే. లేదా దగ్గర నుంచి ముందుకు వెళ్ళాను అనుకోండి, అక్కడి నుంచి వేస్తే రింగుకి 10 రూపీస్ ఇస్తాను. అక్కడి నుంచి వేసినావు అనుకో, నువ్వు 3 రింగులు 50 రూపీస్ పెట్టి కొన్నావు, 3 రింగులు వేస్తావు దగ్గర నుంచి, నీకు ఎంత వస్తుంది? నీకే నష్టం. అంటే ఎంత రిస్క్ హై రిస్కా, లో రిస్కా, మీడియం రిస్కా అనేది మీరు డిసిషన్ చేసుకోవాలి. ఆ గేమ్ నాకు బాగా ఇష్టం. ఫస్ట్ బ్యాచ్ అతను ఆస్తి నుంచి 2 వేసాడు రింగులు. అతని పేరు సూర్యచంద్రరావు అని అరకు. ఇంకోటి కూడా వేసింటే మొత్తం డబ్బులలో వెళ్ళిపోయేది. అతనికి 500 ఇచ్చారు. అంటే ఒక్కోసారి మన అదృష్టం మీద డిపెండ్ అయి ఉంటుంది హై రిస్క్ అనేది, చెప్పలేం కదా. మీడియం రిస్క్ అయింది అనుకోండి, ఓకే మనం పెట్టిన దానికి మన డబ్బులైనా వచ్చే అవకాశం ఉంటుంది. లో రిస్క్ అయింది అనుకోండి, మనం పెట్టిన దానికంటే నష్టం వస్తుంది. పెట్టిన ఆనందం ఉంటుంది, సగం పోయిందని బాధ. డబ్బులు అయితే పోతుంది కదా. ఈ నెల రోజులు ఎలా గడిచిపోతాయో మనకే తెలియదు. అసలు చూడండి, మనం వచ్చి 1 వీక్ అవుతుంది అంటే. అవును సార్. అదే చెప్తున్నాను కదా, ఎప్పుడు రోజు అయిపోతుందో తెలియదు. గడియారం ఉన్నా దానికి చూసిస్తానికి కూడా అవకాశం కూడా లేదు. బోర్ కొడుతుంది, బోర్ కొట్టేస్తుంది. బ్రాండింగ్స్ కంపెనీకి వెళ్ళిపోవడమే. ఏదైనా కానీ నువ్వు ఎంత పెద్దమైన విషయం జరిగినా అదే జరుగుతుంది అనుకోండి. డైలీ ఒప్పని ఇంత బోర్ కొట్టదా? అప్పుడప్పుడు చికెన్ అంటే బాగుంది. హ్యూమన్ సైకాలజీ ప్రకారం 21 డేస్ ఒక ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్కి అడిక్ట్ అయిపోతాం. అవును సార్. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళాలనే మనసు రాదు. మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిన తర్వాత 21 డేస్ తర్వాత ఇక్కడ ఫీలింగ్స్ ఏముండవు, ఇంటి ఫీలింగ్స్ వస్తాయి. అది హ్యూమన్ సైకాలజీ. 21 డేస్ వరకు అలానే ఉంటుంది అంతే. ఇప్పుడు ఎవరికైతే సరిపోతుందో చొక్కా వాళ్ళు వేసుకోవచ్చు. నీకు సరిపోతుందా? పక్కకు ఉన్నాను కదా, నేనే లావున్నాను. డోస్ ఏం అవ్వదు. ఆ సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. నేను ఇంకా వీడియో తీస్తున్నాను. పట్ట అయిపోతుంది. ఫ్యాన్ ఉంటే చాలా